వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దోస్తులు, నిన్ననైతే వీడియో పెట్టలేకపోయినాం, సారీ దోస్తులు. వీడియో పెడతాం కావచ్చని చాలా మంది అయితే వెయిట్ చేసిర్రు, సారీ దోస్తులు. అవును ఫ్రెండ్స్, వెయిట్ చేసిన వాళ్ళందరికైతే సారీ చెప్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ రోజు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ లో మరి నేను ఎందుకు వీడియో పెట్టలేదు అనేది మీకైతే చెప్తాను. సరేనా మల్లిక? మరి దోస్తులు, ఈ రోజు వీడియో వచ్చేసి 90s అత్తా కోడళ్ళు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో చూసే ముందు అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలానే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ పాయింట్స్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. దోస్తులు, మీకు మా వీడియోలో నోటిఫికేషన్లు వస్తాయో వస్తలేవో ఒకసారి అయితే చెక్ చేసుకోర్రి. రాకపోతే మాత్రం గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్ ని అయితే ఆన్ చేసుకోర్రి. అట్లా చేస్తేనే మా వీడియోలు మీకు రెగ్యులర్ గా కనిపిస్తాయి. అవును ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి వీడియోని అయితే చూసేయండి. శ్రావణం గోల కౌసు తినకుర్రే అని చెప్పిన. మెల్లగా చాటుకోయి తెచ్చుకుంటారు, ఆ మూలకు తింటిరి. మీరు తిన్నదే కాక ఇంకా నాతోటి తినిపించిరి. ఇక కౌసు తిన్నాక పెయ్యంతా మంటలు కుడతానే అనబడుతుంది. మంచిగా ఉన్నది. ఇప్పుడు ఈ తాపు తింటారా కౌసు? మంట ఏం లేదేమమ్మా, తినక తినేసరికి అట్లా అయింది. నాకింకా మండుతాంది. మీరు తిన్నదే కాక ఇంకా నాతోటి తినిపించిరి. అత్తమ్మ, మేమెందుకు తినిపించినాం? నువ్వే తింటా అన్నావు కదా. ఆయన మీరు తింటా అంటే నేను పెద్ద పిట్టోరే చూసుకుంటుండా నాని మిమ్మల్ని. ఇక నాకు పానం కొట్టుకొని నాకింత ఏమన్నా. మీరు ఆ చికెన్ కూర లేకపోతే నేను తినేదన్నా చెప్పు. సరేనే అమ్మమ్మ, పోదాంపా. ఇక ఆ గంగ స్నానం చేద్దామన్నావు కదా, పోదాంపా. నడువురి, ఆ గంగల స్నానం చేస్తానన్నా ఈ మంటలు తగ్గుతాయి. ఆ గంగల మునిగి మంచిగా మొక్కుదాం పారి. ఈ తప్పు ఏమని మొక్కుదాం పారి. సరేనే అమ్మమ్మ, ఇంకెంత దూరం ఉన్నదే? దగ్గరికి వచ్చినాం పాయే. ఇగో ఈ మూల దాటినాక గంగనే. ఆనే అమ్మమ్మ, దగ్గర అని ఇంత దూరం తీసుకొచ్చినావా? అని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చినావా అమ్మమ్మ? అక్కడనే స్నానం చేస్తే అయిపోవు కదా. ఆడ మంచిగా ఉండేదే మల్లిక. ఇగో ఇక్కడనైతే మంచిగా దేవుడు ఉన్నాడు. ఇక అక్కడనే గంగల మంచిగా స్నానం చేసి వచ్చి మంచిగా మొక్కచ్చు పారి. ఆ గంగలో మునుగుదాం. పాయిన మునుగుదాం. అయ్యో, కుక్క కచ్చినట్టే అత్తంది ఏంది కోపం నీకు? పెయ్యంత మంట పుడుతుందా ఏంది? నడు స్నానం చేయపో. సరేనే, చేస్తా. నాగు అత్తమ్మ, దా స్నానం చేద్దాం మనం. పాయే, పొయ్యి ఆ గంగల మునుగుదాంపా. అబ్బా, నీళ్ళు చల్లగా ఉన్నాయిరా బాంచను. అవునే అమ్మమ్మ, ఫుల్ చల్లగున్నాయే నీళ్ళు. అమ్మమ్మ, మనం ఈత కూడా రావానే? ఏంటిది ఈతనా? ఈత నాకు రాదు కాదు బిడ్డ. అద్దు, ఈత అద్దేమద్దు, అర్ర బాగత్తాంది. ఇడ ఓ 3 మునుగులు మునిగి అటు ఒడ్డు మీద పోదాంపా. అద్దు. నీ అవ్వ, ఏందే నువ్వు ఏదైనా గిట్నే భయపడతావు. అత్తమ్మ, మనం ఈత కూడదామా? ఈత రానే? సరే పా, కొడదాం. అబ్బా, నన్ను గుద్ది రాదే, మెల్ల కొట్ట రాదు రే ఈత. ఏందో ఉరుకుతారు. అదో అటు లోపలికి పోకుర్రే, మునుగుతారంటే చెప్తే నేను ఆడతలేదా అని మీకు. ఓకే కాంతి, చిన్న పొరితిరి ఎత్తవేందే నువ్వు కూడా? ఎందుకు భయపడతానవే అమ్మమ్మ? నువ్వు ఈత కొట్టవు, మమ్మల్ని కొట్టనియవా? అదో చాప తీరే ఎగురుతానవేందే, అలా మునుగుతావే. నీకు గింత కూడా భయం లేదేంటే? నువ్వు మనిషి ఇంత పెరిగినావు గాని నీకు గింత కూడా బుద్ధి లేదే కాంతి. అగో, నీ తలకాయల గిట్ట పెన్నున్నాదే, ఏమో కచ్చనవుతావేందే? నోర్మై. నీకెందుకు భయం అవుతుంది అత్తమ్మ? మేము ఈత కొట్టడంలో మనసులం కాదా? నువ్వు కూడా కొట్టేదా? ఏమో భయపడతావు. నేను ఈత కొట్టానే, మీరు నడువురి. గంగతానానికి వచ్చి ఈ గంగలు ఈత కొడతారేందే నాకు అర్థం కాదు. నడువురి, ఓ 3 మునుగులు మునిగి మంచిగా దేవుని మొక్కి పోదాం పారి. అమ్మమ్మ, నువ్వు చెప్పినట్టు ఈ గంగల దీనాక మంటలన్నీ తక్కువైనాయి. మరి తక్కువ కావానే ఎందుకు తీసుకొచ్చిన అనుకుంటాను మిమ్మల్ని ఇక్కడికి? ఈ తాపు గిట్లా మీరు శ్రావణంలో చికెన్ తెచ్చుకొని తినారు. లేదే అమ్మమ్మ, ఇంకెప్పుడు తినం పట్టు. అవునత్తమ్మ, ఏదో బాగా రోజులైందని తెచ్చుకొని తిన్నాం, ఇంకోసారి తినం పట్టు. సరే లేదిగా, లేచి 3 మునుగులు మునుగుదాం లేది. అబ్బా అమ్మమ్మ, ఇంకోసేపు ఉందామే. ఆలస్యం అవుతుందే, చెబుతా మీకు కాదానే. మల్లిక, ఈత కొట్టడానికి చాలా ఇక పోయి ఆ దేవుని మొక్కి ఇంటికి పోదాంపా. సరే అత్తమ్మ. మంచిగా దేవుని మొక్కుకుంటా 3 మునుగులు మునుగురే. సరేనే అమ్మమ్మ. నువ్వు కూడా మునిగే మంచిగా. సరే అత్తమ్మ, మునుగుతా. ఇక ఇట్లా మొక్కు పూసుకర్రే,
ముక్కు మూసుకొని ఓ 3 మునుగులు మురుగుర్రి. మళ్ళా నీళ్ళు పోతే ముక్కులకు మునుగురిగా. సరే అత్తమ్మా, మూసుకుంటాం. మంచిగా మంచిగా మునుగుర్రే. ఆ ఎంటుకలు దర్చేటట్టు మునుగుర్రి. 3 అయినట్టున్నాయి కదా, చాలా ఆగురి. 3 కాదే అమ్మమ్మ, 2 అయినాయి. మునిగే ఇంకొకటి. అయ్యో కాలేదా బిడ్డ, నేను 3 అయినాయి అనుకుంటానా. సరే పట్టు, ఇంకోటి మునుగుర్రి. అమ్మయ్యా, మొసొచ్చి పాడైతాంది 3 మునుగులు మునిగేసరికి. ఇక నడుగుర్రే, ఆ ఒడ్డు మీద పోదాం పారి. ఇక ముసల్దాయనం అయినావు కదా అత్తమ్మ, ఇంక అట్లనే మొసత్తది. మెల్లగా అత్తమ్మ, ఆయన జారిపడు, మెల్లగా చూసుకుంటావా? ఏంటే ముసల్దాన్నైనా అని ఎటకారం చేస్తున్నావా? ఏ కాదత్తమ్మా, నేను గట్ల ఎందుకంటా గాని మెల్లగా నడవంటానా. పాప మెల్లగా. నడవకుంటే ఊరుకుతానా నేను? నడువు. అగా చెప్తా అంటే మీకు కాదానే, ఏమో నడువురి అంటే మళ్ళీ ఈత కొడతారు. నీ అక్క చెప్పనుకుంటాను తాగు మిమ్మల్ని. షీ అత్తమ్మ, నువ్వేం చెయ్యు మమ్మల్ని చేయనియు. పాయిగా నడు, ఆ శివునికి దండం పెట్టి కొబ్బరికాయ వచ్చి ఓడాం పాది. ఎంతసేపు ఉంటుంది ఇంకా? పాయిగా పోయి శివునికి దండం పెడదాంపా. అవా ఇక మంచిగా మొక్కురే శివయ్యకు. సరేనే, మొక్కుతాం. తండ్రి శివయ్య చల్లగా చూడు తండ్రి, మొక్కే రానే. మొక్కినమత్తమ్మా. సరే అయితే కొబ్బరికాయ కొడుతుండ్రి. అబ్బో కొబ్బరికాయ వలుగుతలే కాదే, గట్టిగా ఉన్నది. కొత్త కొబ్బరికాయ ఉన్నట్టున్నది. గట్టి కొట్టే అమ్మమ్మ. ఇప్పుడు వలిగింది. గట్టిగా ఉండే కొబ్బరికాయ, గంటికే వలవలే. తండ్రి శివయ్య, ఇక మేము పోయేస్తాం. పాయ కాంతం, ఇక పోదాంపా. సరే అత్తమ్మా, పోదాంపా. నీ పుత్రరత్నం ఎటు వేండే? పొద్దుగలనంగా వేయిండు, ఇంకా ఇంటికత్తలేడు. ఎడదిరిగా వేండే? ఏమో నాకేం తెలుసయ్యా, నాకేమన్నా ఎప్పిపోయిందా? తిరుగుడు ఆడే, ఏమన్నా అంటేనేమో కొడతాడు. ఇక ఒర్రడానే, తల్లి తీరే కొడుకు, పోలికలు ఎడిపోతాయి. నువ్వేమన్నా నాకు ఎప్పిపోతానవా? పోంగా ఆడుకోవడంగా అంతే. అయ్యో గట్లంటనమేందయ్యా? నిన్న మీ వాళ్ళు వ్రతం చేసుకుంటే పోకన్నా కాదే, నువ్వేం చేసినావు? నా మాట లెక్క చేయకుండా వేయను. నేను బయటికి పోయింది చూసి మెల్లగా మీ అన్నోళ్ళు వ్రతం చేసుకుంటే వేయనవానే? నేనెటు వేయినయ్యా? నేనేమన్నా దొంగతనానికి వేయినా, లంగతనానికి వేయినా? మా అవ్వగారింటికి నేను వేయినా, నీకు గంతగానం కోపం ఎందుకు వస్తుంది? నువ్వు లంగతనం దొంగతనం చేసి వచ్చినా మంచిదేనే, నాకు నచ్చని కాడికి నువ్వు పోవద్దు గంతే. పోవద్దంటే అది నా అవ్విల్లు, నేను పోకుండా ఎట్టుంటా చెప్పు. ఆగో, నాకే ఎదురు చెప్తాను ఆనలామిడి. ఎందుకయ్యా నువ్వు మా వాళ్ళనంటావు? నీ బిడ్డ చేసిన పనికి ఎప్పటికీ మా వాళ్ళని ఉసిరి పోసుకుంటావేంది? అలా ఏం చేసిరు నీకు? అంత నీ బిడ్డ చేసే. ఏందే నా బిడ్డ చేసిందా? అవ్వో రాయి రాయి శుద్ధులు చెప్తాంది. నాకు తెలియదు అనుకుంటానా ఆనే నీ కథలు. నేను నా బిడ్డను నా చెల్లె కొడుకు కేడిస్తానని ముందుగానే చదువుకొని మెల్లగా మీ అన్న కొడుకుతో రాయబారాలు నడిపి నా బిడ్డ మీద కుసుగొల్పి వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయాన్ని నడిపినవే. ఏం మాట్లాడుతున్నావయ్యా? నేనెందుకు అట్లా చేస్తా? నేనేం రాయబారాలు నడిపినయ్యా? నీకు తెలియదా? అన్ని తెలిసి మళ్ళీ ఇట్లనే మాట్లాడతాడు. నీ బిడ్డ సత్తా అంటే నా మేనల్లుడు నీ బిడ్డను పెళ్లి చేసుకున్నాడు, దాంట్లో ఏం తప్పున్నా చెప్పు? నేనేం రాయబారాలు నడిపినట్టు కనిపిస్తాను నీకు? ఏమో ఎప్పుడు చూడు ఇంత మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఎందుకంత మా వాళ్ళంటే ఓర్వో? నీకు కాదే మనశ్శాంతి లేనిది, నాకు. నువ్వు నీ బిడ్డ బట్టి ఇంత మనశ్శాంతి లేకుండా పోయింది. మీరు చేసిన పనికి తిన్న తిండి కూడా పైన పడతలేదు. అట్లా చేస్తారు కదా నేను నన్ను. అబ్బా మొదలు పెట్టి రైగా బాగోతాం, ఇంకా మొదలు పెట్టలేదేంద్రా అని అనుకుంటున్నా. ఇట్లా అనుకున్నానో లేదో నడుతుంది కదా ఇంట్లో. ఏందిరా కిట్టుగా నోర్లు ఎత్తాందేమో. మరి ఏంటిదే బాప లొల్లి పెట్టుకుంటారే నలుగురు ఇనన్నా? అక్క మంచిగానే వేయింది, ఆడ మంచిగానే ఉంటుంది వాళ్ళతోటి. మీరే పూటకో లొల్లి పెట్టుకొని ఇంట్లో ప్రశాంతంగా లేకుండా ఎత్తారు. ఆగురా గిట్టు, సపరేకుండు, లోపలికి పోయి అన్నం తినిపో. తింటా ఇక తినక ఏం చెప్తా. ఇంకోసారి లొల్లి పెట్టుకోవాలి గాని నేను ఇంటికే రాని చెప్తానా. అబ్బా ఇక ఈడు కూడా నాకు చెప్పి మొగోడైండు. చూసినావానే నీ కొడుకు ఏమంటాడు? అన్నాడు ఆనయ్య. ఆడేదో 2 రోజులు ఉందామని ఇంటికి వచ్చిండు. పాపం ఆడేదో అక్క రాగి కడతానే ఆడింటికి వచ్చిండు. ఆని ముందు లొల్లి పెట్టుకునేసరికి ఆడ తిడతాడు. ఆని తప్పేమున్నది ఇంట్లో? ఇది అక్క వస్తుందా? అక్క వచ్చి రాఖీ కడుతుందా? ఏవతాది? నన్ను కాదని పోయింది, అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. అది గిట్టే నా ఇంటికి రావాలని మంచిగా ఉండే చెప్తానా. అగో ఇంకెన్ని రోజులయ్యా నీ కోపం? నీ కోపానికి ఒక హద్దంటూ ఉండదా?
పెళ్ళయి దానికి సంవత్సరానికి వస్తుంది. ఇట్లా కోపం పెంచుకుంటా మంచిదా అనయ్య? అది నీ బిడ్డ కాదా? ఎన్నెడుకున్నా నీ బిడ్డనేనాయే. అది ఈడికి రాకపోతే ఏడిపోతుంది? గయన్ని చెప్పగే శాంత, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. అది గిట్ట మన ఇంటికి రావాలే, మంచిగుండది. షి, ఏందో నువ్వు ఏం చేస్తానో నీకన్నా అర్థమవుతుందా? నాకు అర్థం కాదు గాని ఆ కూర వండుకో, ఆకలి అవుతుంది నాకు. సరేనయ్యా, మా అండుతా. నువ్వు అట్లా కోపంగా ఉండకు. మీరు చేసే పనికి కోపాలు రాకపోతే ఏమత్తయ్యే? సపరేట్గా నడువు పోయి కూర వండుకో. పోతానయ్యా. అవుతావా ఆగవా? లింగక్క, ఎంతసేపు అయిందే వచ్చి? ఓ గంట సేపటి నుంచి వచ్చి కూర్చున్నాను ఇక్కడ. వాళ్ళు అత్తలేరు. పోదామనుకునేటోళ్ళకు నువ్వు వచ్చినావు. అయ్యో, గంట అయితే నానే. అవ్వా, ఎటు వేరే మీరు? అత్త కూడలేమో గీనంగా నడుచుకుంటూ పోతారు. మేంది గంగతానానికి వచ్చినవే. ఆహా, గంగతానానికి రానే. మరి ఇప్పుడు ఎందుకు వేరే మీరు? ఇంత చికనాడి పాడు చేసిర్రే. ఇక అంత రోత రోత అనిపించింది. ఇక ఇల్లంతా శుద్ధి చేసి గంగతానానికి పోయాను. ఆహా, చికనండి రాని గంగతానం చేసి రానే. మరి గిట్లెందుకంటే చికను? నేను కాదే, నా కోడలున్ను నా మనవరాలు ఇద్దరు అండిరు, మంచిగా తిన్నారు. అవునే, ఇలా పొద్దుగాలని మనవరాలు మల్లికలేదా? చికెన్ షాపు కాడు ఉన్నది. పిల్ల ఈ చికెన్ ఎటు అంటే, మాకు కాదు, మా అత్తమ్మ ఇమ్మన్నది వాళ్ళకు అని అన్నదే. అదేనా తెచ్చింది అయితే? అబ్బా, నా మనవరాలు శంకిళ్ళు అవుతాయి రోజు రోజుకు. నీ మనవరాలేనే. నేను చికెన్ షాపుకు పోయినప్పుడు నా కానే కనబడ్డది. అయితే గాని నువ్వెందుకు చికెన్ షాపు కాడు ఉన్నావే? అబ్బా కొడుక, దొరికిండ్రా దీనికి. నేను చికెన్ తీసుకుపోయి వండుకున్నా అని తెలిస్తే ఇప్పుడు నన్ను తిట్టు తిట్టకుండా తిరుగుతుంది. అట్టిగానే పోయినా నేను. అట్టిగానే పోయినావా? ఇంత చికెన్ తెచ్చుకొని వండుకున్నావా? ఉండేరాయవ్వా, నేనెందుకు అనుకుంటానే? నువ్వు మంచిగా ఉన్నావు. గీ శ్రావణం గోలే వండుకుంటారా చికెను? నాకు ఆ వాసన పడదే. గదే నిట్టగా ఉండాలి. నిట్టగా ఉంటేనే మంచిది. శ్రావణం వెళ్ళేరాక నీసు కౌసు ఏం ముట్టద్దు. గట్లేం లేదు రాయవ్వా, మేము నీసు కౌసు ఏం ముట్టాం. మళ్ళీగా ఇంటికి పోతానా? ఇక ఇంటికి పోతానా రాజవ్వా. చికెన్ అంతా అయిపోయింది, ఇక ఇంటికి పోతానా. ఆహా, సరే సరే. మరి ఏమైనా గిరాక అవుతుందా రా? మళ్ళీ గిరాకంటే మా అవుతుంది. అవుతుందా? అయితే మా జర పట్టు. ఇక లింగక్క, కాలు తలకాయలు కావాలంటే కదా, ఇక తీసుకో. కాలు తలకాయలు ఇచ్చినావా? ఇటీ బిడ్డ ఇటీ. ఓ లింగి, నువ్వు శానాల్లో చికెన్ ముట్టావు కాదే, ఏమో కాలు తలకాయలు ఇటీ బిడ్డ ఇటీ అంటున్నావు. అబ్బా, ఇది ఇక్కడ ఉన్న విషయం మర్చిపోయినా కదా నేను. ఇగో లింగక్క, తీసుకో, నీకోసమే తెచ్చిన. కావాలంటే కదా. ఏంది ఇది కావాలన్నదా? అవును రాజవ్వా, ఇలా పొద్దున్నే వచ్చి కాలు తలకాయలు పావుకిలో చికెన్ తీసుకొని పోయింది. ఇక అందుకే కాళ్ళు మిగిలినాయి. ఇట్లా తీసుకుపోతా అంటే లింగక్క కనబడ్డది, ఇది ఇయ్యడానికి వచ్చిన. నువ్వు చప్పుడు చేయకుండా. అవునే లింగి, శానాలో నీసు కావచ్చు ముట్టాను ఇప్పుడే చెప్తావు కాదే. మంచిగా వండుకొని తినవాడే కదా. లేదే, ఈ మల్లిగాడు అట్టిన అంటాడు. నేనెందుకు అట్టిగా అంట? ఇలా పొద్దున్నే వచ్చి తీసుకుపోయినా లింగక్క. ఈడు నా కొంప కొల్లేరే చేసేటట్టున్నాడు కదా. ఆగురా ఓ మూత కన్లోడా. ఓ బక్కయానా, మంచిగా తెచ్చుకొని ఇటువలగా తినచ్చి కూర్చొని నాతోని నేను చికెన్ తినా, నాకు వాడది ఆసన అని చెప్తావే నాతోటి. నడువు ఇక్కడ నుంచి వెళ్ళి. సీ అంత గబ్బు పట్టిస్తారు కాదే. మీ దగ్గర ఉండనే ఉండద్దు. నడు, నేను ఇంటికి పోతా చప్పుడుగాక. ఎవరితో మాట్లాడద్దు ఇప్పుడు. అబ్బా, తిట్టకుండా పోతాను కదా ఇది. అరే మళ్ళీగా ఎందుకు రాకిచ్చాచి నన్ను ఇరికిచ్చినావు? చెప్పకుండా అయిపోగదా. అయ్యో అట్లనా లింగక్క? సరే అయితే నేను పోతాను. ఎటు పోతాను? ఇక ఆ కాలు కాలకాయలు ఇటీ, నేను ఆడుకుంటా. అద్దంటి కాదు లింగక్క, ఇటీ బిడ్డ నా ఆడుకుంటా. ఇక నువ్వు. సరే లింగక్క. మంచిగా కాలు తాలకాయలు వచ్చినాయి, ఇక ఇంటికి పోయి మంచిగా ఆడుకుంటా. వీడియో అయితే మొత్తం చూసిరు కదా ఫ్రెండ్స్. ఎట్లుంది? మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి ప్లీజ్. మీరు చేసే లైక్ మాకు ఎంతో విలువైనది. మా ఈ దోస్తులు నిన్న వీడియో పెట్టలేదు కదా, అదేంటిదో ఇప్పుడు మీతో చెప్తాం. చెప్పే మళ్ళీ ఎందుకు వీడియో పెట్టలేదు? చెప్తామ్మా. అసలు ఏమైందంటే ఫ్రెండ్స్, మా పాప ఆడుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నరం అయితే పట్టుకుంది.
మా పాప అయితే చిన్నదే కదా, అస్సలు నొప్పికి భరించలేక ఏడుస్తూనే ఉంది. ఏమైంది ఏమైంది అని అయితే మేము మస్తు టెన్షన్ పడ్డాం. ఆ పాపకు అట్లా అవడం వల్ల మైండ్ అంతా డిస్టర్బ్ అయింది, వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇక ఆమె నొప్పి తట్టుకోలేకపోయేసరికి ఇక వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లి చూపించుకొచ్చిన. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం కాదమ్మా, నరం పట్టుకుంది, ఏం టెన్షన్ పడకండి, తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే ఎక్స్రే ఇద్దాం, ఎక్స్రే తీసినాక అసలు ఏం జరిగిందో చూద్దాం అనేసి అయితే డాక్టర్ చెప్పిండు. ఇక మాకు డాక్టర్ అట్లా చెప్పేసరికి ఫుల్ టెన్షన్ పడ్డాం. ఇక మా పాపకు అట్లా అయినప్పటి నుంచి ఆమె అయితే వదిలిపెట్టాలంటే భయం అవుతుంది. మళ్ళీ దెబ్బ తాకించుకుంటుందో అని మస్తు టెన్షన్ అవుతుంది. చిన్న పిల్లలుంటే గంతేనే మల్లిక, వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటేనే పెద్దోళ్ళు అవుతారు. అవునత్తమ్మా, నాకైతే ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు మా పాపకు ఒక్క దెబ్బ కూడా తాకలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. అందుకే మాకు ఫుల్ టెన్షన్ అయింది. ఏం చేస్తావే, పిల్లగాళ్ళనాక దెబ్బలు తరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అన్నిటిని పట్టించుకోవద్దు. సరే అత్తమ్మా, ఇక ఏం చేస్తాం, ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ మన తిప్పలు ఏదో పడుకుంటూ వీడియో చేయాలి. అవునే మల్లిక, ఎట్నో తీరు వీడియోలు చేసి రోజుకోటైతే వేయాలి, లేకుంటే మన వీడియోల కోసం మస్తు మంది వెయిట్ చేస్తారు. అవునత్తమ్మా, ఒక్కరోజు వీడియో రాకపోతేనే ఎంత ఫీల్ అవుతున్నారో. సారీ ఫ్రెండ్స్, వీడియో రాలేదు ఈరోజు. ఈ రీజన్ వల్లనే నేనైతే వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మా పాప మీదే ఉంది. పోస్ట్ పెడదామన్నా కూడా అసలు నాకు మనసు ఒప్పలేదు, ఆమెను చూసుకుంటూనే ఉన్నాయి మొత్తం. మల్లిక, ఇంకో విషయం కూడా చెప్పలేదే, మరి వచ్చేది రాఖీ కదా, రాఖీ రోజు అయితే మరి వీడియో వస్తుందా? ఒక 2 days అయితే వీడియోలు రాకపోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక చాలా డేస్ అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక. ఒక 2 days అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వస్తాం కాబట్టి వీడియోలు అయితే రాకపోవచ్చు. ఒకవేళ వీడియో వస్తే మాత్రం మీకు ముందు పోస్ట్ పెట్టినాకనే వీడియో అనేది రిలీజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, అంతే, ఇక అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. దోస్తులు, మీరు మంచి రక్షాబంధన్ చేసుకోవాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ రక్షాబంధన్.